నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం రావుచెర్ల గ్రామంలో చెరుకూరి రమేష్ గారనే ఒక అభ్యుదయ రైతు, ప్రోగ్రెసివ్ ఫార్మర్ పొలంలో ఉన్నాం. యాక్చువల్‌గా ఆయనేంటంటే యూఎస్‌లో ఉంటారు. ఎన్ఆర్ఐ అనమాట. ఇక్కడ ఉండరు. ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ వీళ్ళ మా మేనేజర్ చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయోగాత్మకంగా, విప్లవాత్మకంగా ఫెర్టిలైజర్స్, ఇవి బయో ఫెర్టిలైజర్స్ అన్నీ ఇక్కడే తయారు చేసుకొని, డెవలప్ చేసుకొని, మదర్ కల్చర్స్ తెచ్చి ఇక్కడ డెవలప్ చేసుకొని ఆ మొక్కలకు వాడుకుంటున్నారు. చాలా చక్కగా అవి పనిచేస్తాం జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇలాగ వాడిన ఇవి ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి పూర్తిగా రిజల్ట్ రావడానికి. ఎనీహౌ మొత్తానికి తోట అయితే బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది. చిన్న చిన్న లోపాలు ఆరోగ్యంగానే ఉంది, చిన్న చిన్న లోపాలు తప్పనిచ్చి. సో ఓవరాల్‌గా ఇక్కడ ఏమేం చేస్తున్నారు ఇప్పుడు, అటువైపు ఏమో అన్ని బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ పెట్టారు. ఈ బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఏంటంటే బవేరియా బ్యాసియానా ఫంగస్, ఇది పెస్ట్ కిల్లర్ అనమాట. తర్వాత వెటిసీలియం లెకాని, ఇది మైట్ సైడ్ అనమాట. అంటే రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుతుంది. ఇది మెట్రైజం యాన్సిఫే. మెట్రైజం అనేది మనకి ఏం చేస్తుందంటే ఈ పురుగులన్నీ కూడా చెదలు కానివ్వండి, కొమ్ము పురుగు, తర్వాత రైనోసరస్, అదే మన రెడ్ పామ్ వీవిల్ అంటే ఎర్రముక్కు పురుగు, వాటి నుంచి కాపాడుతుంది. ఇక్కడ ట్రైకోడెర్మా వీడియో ఉంది. ఇది యాంటీ ఫంగల్. ఇది మనకి బేసికల్గా ఇక్కడున్న ఆయిల్ పామ్ గార్డెన్లో మనకి గ్యానోడెర్మా రాకుండా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఇవి బయోడైనమిక్ ప్రిపరేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇది ఇస్సారియా ఫెమరోజియా. ఇది మనం వైట్ ఫ్లై, రూగోస్ వైట్ ఫ్లై కోసం ప్రత్యేకంగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇది. అలాగే ఇవన్నీ కూడా బ్యాసిలస్ స్పీసీస్ అనమాట. ఈ బ్యాసిలస్ స్పీసీస్ ఏంటంటే మనకి పెరుగులాగా అనమాట, బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఏదైనా ఇప్పుడు మనకు డిసీజ్ ఉన్నప్పుడు ఆ డిసీజ్ని స్టేటస్ కో, అంటే సుప్రీంకోర్టులో స్టేటస్ ఎలాగిస్తారో స్టేటస్ కో లాగా ఆపేస్తాయి అది. తర్వాత ఇది మళ్ళీ ట్రైకోడెర్మా. నెక్స్ట్ ఇది సూడోమోనాస్, ఇది యాంటీ ఫంగల్ అనమాట. అలాగే ఇది అజిటోబ్యాక్టర్. అజిటోబ్యాక్టర్ అనేది నైట్రోజన్ బ్యాక్టీరియా. ఇది గాలి నుంచి నత్రజని తీసుకొని మొక్కకు అందిస్తుంది. తర్వాత ఇది అజోస్పైరిలం. ఇది అజోస్పైరిలం కూడా నైట్రోజన్ బ్యాక్టీరియా. నెక్స్ట్ రైజోబియం. రైజోబియం కూడా నైట్రోజన్ బ్యాక్టీరియా. రైజోబియం కల్చర్స్ అంటారు. ఇవి ఎక్కువగా పప్పు దినుసుల్లో ఉండే బ్యాక్టీరియా అనమాట ఇది. అవి కూడా నత్రజని గాలి నుంచి గ్రహిస్తుంది. మనకి యూరియా ప్లాంట్లో కూడా నత్రజని గాలి నుంచి తీసుకుని చేస్తారు. దానికి ప్రత్యేకంగా కెమికల్ ఇది ఉండదు. తర్వాత ఇది ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, అంటే ఫాస్ఫరస్ మొబలైజర్. ఇది జింక్ మొబలైజర్. అలాగే ఇది ఎన్పికే మిక్చర్ కన్సార్షియం అనమాట. సల్ఫర్ బ్యాక్టీరియా ఇది. తర్వాత పొటాష్ బ్యాక్టీరియా. తర్వాత ఇది బ్యాసిలస్ స్పీసీస్. ఇప్పుడు ఎన్పికే మైక్రోబియల్ కన్సార్షియం గురించి నేను ఒకటి చెప్పాలి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే లిక్విడ్ రూపంలో ఏ మైక్రోబియల్ కన్సార్షియం పెట్టినా కానీ అందులో ఒక డామినేటింగ్ బ్యాక్టీరియా మిగతా వాటిని తినేస్తుంది. నేను ప్రత్యేకంగా ఐకార్లో తీసుకొచ్చి నేను ఎనాలిసిస్ కూడా చేసి చూశాను. ఐకార్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే జింకు తర్వాత ఎన్పికే 3 కలిపి ఒక కన్సార్షియం నాకు ఇవ్వటం జరిగింది. నేను 3 నెలల తర్వాత నా ల్యాబ్లో, ఓన్ ల్యాబ్లో నేను దాన్ని ఇచ్చేసినప్పుడు, ఎనాలిసిస్ చేసినప్పుడు పొటాష్ ఒకటే మిగిలింది. సో మీరు లిక్విడ్ రూపంలో ఎప్పుడు కూడా మైక్రోబియల్ కన్సార్షియంని అలౌ చేయొద్దు, అది తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత అది హార్మోన్స్. తర్వాత అది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్. అది తర్వాత ఇది మైక్రోన్యూట్రియంట్స్, ఇది సిలికాను. సో చక్కగా ఉంది. ఇక్కడ మనకి ల్యాబ్లో ఉన్నంత ప్యూరిటీ కానీ, తర్వాత ఇది కానీ, క్వాలిటీ కానీ ఇక్కడ మనకు దొరకపోవచ్చు. బట్ ఇవి కూడా పనిచేస్తాయి. ఇలా రైతులు కూడా చేసుకొని చక్కగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఓపుకుంటే వాళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకోటి, మనం మట్టి పాడైపోతున్నాం. మన మట్టిని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మనం ఇందాక అనుకున్నాం, ఒక క్యూబిక్ ఇంచ్ సాయిల్ తయారవటానికి పేరెంట్ రాక్ నుంచి 10,000 సంవత్సరాలు పడుతుంది. దాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.
అనుభవించి పాడు చేస్తున్నాం కెమికల్స్ వేసి. ఇబ్బడి ముబ్బడిగా కెమికల్స్ వేసి పాడు చేస్తున్నాం. పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం. మొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. అల్టిమేట్‌గా ఫైనల్‌గా మన హెల్త్‌ని కూడా పాడు చేసుకుంటున్నాం. అలా పాడు చేసుకోకుండా రైతులందరూ ఈ విధంగా చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా రిజల్ట్ వస్తది. మొక్క ఆరోగ్యంగా ఉంటది. భూమి ఆరోగ్యం ఉంటది. పర్యావరణ ఆరోగ్యం ఉంటది. మనం చక్కగా ఇలాగ మనం కాపాడుకోవచ్చనమాట. నమస్కారం అండి. నా పేరు ఏలి అండి. నేను చిరుకూరి రమేష్ బాబు గారి తోటలో కేర్ టేకర్‌గా పనిచేస్తానండి. మనం ఫెర్టిలైజర్స్ వాడటం ఎట్లా అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నామండి. అంతకుముందు కెమికల్ ఎరువులు వేసి తోట కలుపు మందులు అవి కొడతా ఉండేవాళ్ళండి. నేను వచ్చిన కాడ నుంచి సారు ఆర్గానిక్ ఫాము చేద్దామని ఇంట్రెస్ట్‌తో సారు ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టామండి. ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్‌లోనే ఉండి భూమికి ఏ తేడా లేకుండా మన సాయిల్‌ని కాపాడదామనే ఉద్దేశంలో సార్ ఇది మొదలుపెట్టారు. అది మన ఊర్లో కూడా అవేర్‌నెస్ తీసుకొచ్చి దానికి రైతులకు అవగాహన తీసుకొచ్చి దాని ద్వారా ఈ సాయిల్ మార్చాలని మా సార్ ఉద్దేశం అండి. అదేవిధంగా చానా శ్రద్ధతో చాలా ఇంట్రెస్ట్‌గా సారు యూఎస్‌లో ఉండి కూడా మానిటర్ చేసుకుంటా దాన్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చాం సార్. అయితే అప్పటికి ఇప్పటికి తోట చాలా మార్పు వచ్చిందండి. ఆ మందులు వాడేవాళ్ళ కన్నా ఇప్పుడు మా తోట బాగుంది. ఈల్డింగ్ కానీ తోటలో మంచి ఆకు మెతకదనం కానీ ఇవన్నీ బాగానే జరుగుతున్నాయండి. వ్యవసాయం ఆర్గానిక్ కూడా బాగానే చేసుకోవచ్చు అన్న దానికి మా సార్ ఎంతో కష్టపడి ఇవన్నీ ఫెర్టిలైజర్స్ అన్నీ మామూలుగా మదర్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ తోటలో ఓన్గా తయారు చేసి తోటలకు వాడటమే కాకుండా బయట కొంతమంది రైతులకు కూడా మేము ఇస్తున్నామండి ఇక్కడి నుంచి ఫ్రీగానే సార్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు తయారు చేపించి. అట్లా అవేర్నెస్ తీసుకొచ్చి అంతా ఆర్గానిక్‌గా చేయాలని మా సార్ లక్ష్యం అండి. మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. అట్లాగే చేస్తున్నాం.